ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ శుభ సాయంత్రం. శ్రీరామనవమి, శ్రీరాముని దివ్య పూజ మంగళకరమైనటువంటి రోజు 2026 సంవత్సరం మార్చి నెల శుక్రవారం 26వ తేదీ, మరుసటి రోజునటువంటి 27వ తేదీన శుక్రవారం రోజున శ్రీరామనవమి ఏర్పడుతుంది. జై శ్రీరామ్. మొట్టమొదటిగా విశేషమైన మంగళకరమైన విషయం ఏంటంటే, శ్రీరాముల వారు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. రాముల వారి జన్మ నక్షత్రానే ఈ శ్రీరామి లోక సంస్కారంగా ఉండేటువంటి లోక కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు నారాయణుడే నరుడుగా అవతరించినటువంటి మహోన్నతమైనటువంటి అవతారం రామావతారం. దశావతారాల్లో 7వ అవతారం శ్రీరామావతారం. దశరథ మహారాజు కుమారుడిగా శ్రీరాముడిగా, రాముడు రాజ్య పరిపాలన చేస్తూ శ్రీ మహావిష్ణువే నేరుగా శ్రీరాముడిగా వచ్చినటువంటి విషయం లోక కళ్యాణార్థంగా భూలోకంలో అందరికీ మంచి జరిగే విధంగా శ్రీరాముల వారు వచ్చి ఉన్నారు. సూర్యవంశంలో పుట్టి నిత్యము కూడా సూర్యారాధన చేస్తూ శ్రీరాముడు మహా పురుషుడిగా, ఆదర్శ పురుషుడిగా, మహానుభావుడిగా శ్రీరాముడు దేవాది దేవుడిగా మహా అంశాన్ని అనుభవించినటువంటి మహానుభావుడు శ్రీరాముడు. శ్రీరాముడు జన్మించినటువంటి జన్మదినం నాడే లోక కళ్యాణంగా శ్రీరామనవమి అంటే రాముల వారి కళ్యాణం జరగడం విశేషం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతి నమోనమః అంటే రాముల వారు ప్రత్యేకంగా ధర్మ సంస్థాపనాన్ని చేయడానికి కోసమే దశావతారాల్లో 7వ అవతారంగా రామావతారంగా ఈ భూకి వచ్చినారు. అంత విశేషమైన రోజు, పవిత్రమైన రోజు శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తమ శక్తి ప్రకారంగా శ్రీరామ 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 అంటూ నామజపాన్ని చేసిన నామ తారక మంత్రాన్ని జపిస్తే పుణ్య ఫలము. శ్రీరామనవమి నాడు ప్రత్యేకముగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యకర్మలు నెరవేర్చుకుని శ్రీరాముల వారికి తమ గృహంలో దీపారాధన సంస్కారం చేసి రంగవల్లికలు ఏర్పాటు చేసుకొని స్వామికి ఇష్టప్రదముగా ఉండేటువంటి వడపప్పు, పానకము, చలిమిడి సమర్పించి రాములకి నమస్కారం చేసుకున్నట్లయినా ఆ గృహములో సుఖ సంతోషాలు ఉంటాయి, సుభిక్షంగా ఆనందం ఉంటుంది. మరో విషయం ఏంటంటే, లోక కళ్యాణంలో జరుగుతున్నట్టు ప్రకారం సీతారాముల వారి తాలూకా కళ్యాణం ఎక్కడైతే నిర్వహణ జరుగుతుందో రామాలయాల్లో, రామ మందిరాల్లో చలువు పందిళ్ళు వేసి ఘనంగా, వైభవంగా ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా రాముల వారి తాలూకా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో ఎవరైనా సరే పాల్గొన్నట్లయినా సరే, స్వామి కళ్యాణాన్ని చూసినట్లయినా సరే, స్వామి కళ్యాణ కార్యక్రమంలో భాగాన్ని పంచుకున్నట్లయినా సరే శ్రీరాముల వారి తాలూకా అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు. ఇక మరో విషయం ఏంటంటే,
సీతారాముల వారి కళ్యాణం జరిగేటువంటి సమయంలో రాముల వారికి సమర్పించిన తలంబ్రాక్షతలను ఎవరైతే శ్రద్ధగా అక్షతలను సమర్పిస్తారో, ముఖ్యంగా వివాహం కావలసిన వాళ్ళు ఈ సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమంలో భాగంగా తలంబ్రాక్షతలను సమర్పిస్తారో వెంటనే వాళ్ళకి వివాహ ప్రాప్తి జరిగి తీరుతుంది. కుటుంబంలో ఎవరికైతే సుఖ సంతోషాలు ఎవరికైతే సుభిక్షంగా ఉండవో అలాంటి గృహంలో ఉండేవాళ్ళు రాముల వారికి కాస్త ఈ మాత్రముగా తులసిపత్రి సమర్పించి తలంబ్రాక్షతలు ఇచ్చినట్లయితే ఆ గృహంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. స్వామి తిరుకళ్యాణం జరిగే సమయంలో స్వామివారి ఊరేగింపుగా వెళుతున్నటువంటి ఆ ముత్యాల పందిరి హంసవాహనంగా కానీ వాహనయోగంగా ఉండే రాముల వారి తాలూకా ఆయన ఊరేగింపుగా వెళ్తున్న శోభయాత్రగా వెళ్తున్నటువంటి ఆ పల్లకి దైవ పల్లకి ఏదైతుందో దాన్ని మగవాళ్ళు భుజాన కాసుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే ఇతి బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు నివారణ జరుగుతాయి. చూసారా, సీతారాముల వారి కళ్యాణం లోక కళ్యాణమే జరుగుతుంది. ఇంత మహోత్తరమైన విషయము విలువలతో కూడినటువంటి ఈ స్వామి తాలూకు కళ్యాణం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుని రాముల వారి తాలూకు అనుగ్రహాన్ని పవిత్రంగా పొందాలి. ఈ శ్రీరామనామ రోజున ముఖ్యంగా స్వామి తాలూకా మంత్రోత్సవంగా ఉండేటువంటి మంత్రాల శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మంత్రాన్ని కానీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతే నమో నమః శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మంత్రాలు ఏ మంత్రాన్ని చెప్పించినా సరే సీతారాముల తాలూకా పూర్తిగా ఉండేటువంటి ఆయన ఫలితాన్ని మనం పొందగలుగుతాం, అనుగ్రహాన్ని పొందుతాం. ఇక మంత్రం చెప్పలేని వాళ్ళు, మంత్రోచ్చారణ చేయలేని వాళ్ళు విధిగా తమ తమ గృహాల్లో నేతి దీపాన్ని కానీ నూనె దీపాన్ని కానీ గృహంలో వెలిగించుకుంటూ ఆ సీతారాముల వారి తాలూకా మనోన్మతైనటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆయన నమస్కరించుకొని తమ తమ గృహాల్లో పానకము వడపప్పు చలిమిడి సమర్పించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామ మంత్రాన్ని 108 పర్యాయాలు పఠించినట్లయినా సీతారాముల వారి తాలూకా కళ్యాణం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. చూసారా, అంతేకాకుండా ఇది కూడా చేయని వాళ్ళు అలాగ నడుచుకుంటూ శ్రీరామ జై రామ జై జై రామ శ్రీరామ జై రామ జై 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 రామ అంటూ నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ రాముల వారి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతారు. కావున భగవద్భక్తులందరూ కూడా విశేషమైనటువంటి రాముల వారి తాలూకా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.